హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం శ్రీశైలం నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉన్న హత్తకేశ్వరం అనే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ అప్పట్లో ఒక కుమ్మరి ఉండేవాడంట. తను ఇక్కడికి వచ్చి శ్రీశైలంలో స్వామివారి దర్శనానికి వచ్చి అందరికీ భోజనాలు పెట్టేవాడంట. ఇంకా అందరూ కూడా తన గురించి మాట్లాడుకుంటూ వెళ్ళేవారంట దారంతా. దాన్ని చూసి అక్కపక్కన వాళ్ళందరికీ కొంచెం జెలసీ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే తన కుండల్ని అన్నిటినీ కూడా పాడు చేస్తారు ఒక రోజు నైట్. నెక్స్ట్ డే అందరూ భక్తులంతా వస్తుంటే ఇక్కడికి వచ్చి తినండి, తను చాలా మంచోడు, అందరికీ ఫుడ్ పెడతారని చెప్పి వీళ్ళే గెస్ట్ అందరినీ ఇన్వైట్ చేస్తారంట. అప్పుడు తను ఇంకా వాళ్ళకి ఎలా పెట్టాలి అని చెప్పి శివుడికై పూజలు చేస్తూ ఏడ్చుకుంటూ ఉన్నాడంట. అప్పుడు అటిక అంటే ఆ కుండ దేంతో అయితే తను వంట చేస్తాడో ఆ విరిగి పడున్న ఆ అటికలో స్వామివారి ప్రత్యక్షమయ్యి అక్కడ కుండల నిండా అన్నం ఉంది, దాన్ని నువ్వు అందరికీ వడ్డించు అని చెప్పాడంట. అంటే పరమేశ్వరుడు అటికలో ఉద్భవించి తన కోసం వచ్చాడు కాబట్టి అటకేశ్వరం అని ప్రాంతాన్ని పిలిచేవారంట. కాలంతో పాటు హతకేశ్వరం అని మారింది. ఇదే కథ మరోలా కూడా చెప్తారు. అంటే పరమేశ్వరుడు ఆకలితో వచ్చాడంట యాత్రికుల్లాగా. అప్పుడు యాత్రికులందరికీ వడ్డించి తన దగ్గర అన్నం లేకపోతే తను మళ్ళీ పరమేశ్వరుడికే తపస్సు చేసి వేడుకుంటున్నాడంట, స్వామి ఇప్పుడు ఈ యాత్రికుడికి ఆకలి నేను ఎలా తీర్చాలి అని చెప్పి. అప్పుడు స్వామివారు ఆ తిక్కలో ఉద్భవించి నేనే అది అని దర్శనమిచ్చినట్టుగాను చెప్తారు. అందుకే అటకేశ్వరం అంటారని కూడా చెప్తున్నారు. ఒక కుమ్మరి వాడి యొక్క శివభక్తిని మనందరికీ తెలిపేలా చేయాలి అని చెప్పే పరమేశ్వరుడు ఇటువంటి ఒక ఘటన ఏర్పడేలా చేశాడు అని చెప్తారు. సో ఇప్పుడు ఈ గుడి తన భక్తికి నిదర్శనంగా ఇక్కడ నిలిచింది. ఇక్కడ చాలా చిన్న స్వరూపంగా కనిపిస్తాడు పరమేశ్వరుడు, శివలింగ స్వరూపంగా. ఎన్విరాన్మెంట్ అంతా కూడా చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ హతకేశ్వర ఆలయానికి పక్కనే మనకి మఠాలు, ఆశ్రమాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్ శ్రీశైలంలో ఉన్న హతకేశ్వరం గుడి యొక్క విశేషాలు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీశైలం మెయిన్ టెంపుల్ దర్శన విశేషాలు ఇంకా ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయండి. చాలా అద్భుతమైన వీడియో, తప్పకుండా చూడండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము.